మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. పనితి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. అందరూ అందరే అని మాట్లాడుతున్నాడు. ఏంటి అల్లర్లు, ఏంటి గొడవలు, ఏంటి హత్యలు, ఏంటి ఆకలి కేకలు, ఏంటి దారిద్ర్యం, ఏంటి దేశం పైన దేశం యుద్ధాలు, ఏంటి మనుషులను మనుషులే చంపుకోవడాలు, ఏంటి మనుషులంటే మనుషులకు గిట్టడం లేదు, ఏంటి ఈ దుర్మార్గపు పనులు, ఏంటి ఈ లంచాలు, ఏంటి ఈ మోసాలు, ఏంటి ఈ దౌర్జన్యాలు, ఏంటి ఈ అత్యాచారాలు, ఏంటి ప్రపంచమంతా వల్లకాడులా మారిపోయిందే. వీటన్నిటినీ దేవుడు సంస్కరించడా?